మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను నూతనంగా ఎన్నుకున్న 2024-25కి పిఎస్టీలని పరిచయం చేయట 23-24లో నేను చేసి ఉన్నాను. మేము ఇప్పటివరకు మా క్లబ్ సభ్యులు సహకారంతో వాళ్ళందరూ మన సీనియర్స్తో కలిపి మేము 214 ప్రోగ్రాలు ఇప్పటివరకు చేయడం జరిగింది. అది ఈ సంవత్సరం అంతా కూడా మనం డెంటల్ క్యాంపులు, ఐ క్యాంపులు అన్నీ కూడా చాలా బాగా చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కొత్తగా నూతనంగా మేము ఎన్నుకున్న మన సభ్యులు రాజశ్రీ మేడం గారు ప్రెసిడెంట్ గారు, జ్యోతిరెడ్డి గారు సెక్రటరీ, మన నాగమణి గారు ట్రెజరర్గా నియమించడం జరిగింది మా క్లబ్ సభ్యులందరూ కలిసి. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మా క్లబ్ తరఫున వాళ్ళందరికీ కూడా మన పూర్తి సహకారం ఉండి మా క్లబ్ని కార్యక్రమాలన్నీ కూడా ఏది తగ్గకుండా మన ఎదురు తీసుకెళ్తామని మా క్లబ్ తరఫు అందరూ కూడా మేము మాట్లాడడం జరుగుతుంది. ఆదర్శ లయన్స్ క్లబ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. దీనికి అధ్యక్షుడిగా మన రాజేష్ గారు, కార్యదర్శిగా జ్యోతిరెడ్డి గారు, అలాగే ట్రెజరర్గా నాగమణి గారు మరియు టీం అందరూ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆడితేప్పుడు లే క్లబ్ బాక్యుడు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారన్నమాట. ముఖ్యంగా గర్వకారం అంటే 2009లో ఆదర్శ క్లబ్ ఫస్ట్ స్టార్ట్ చేసిన చార్టర్ తీసుకున్నాం. ఇప్పుడు 16 సంవత్సరాలు జరుగుతుంది. 16 సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఒకరి నుంచి ఒకరు సర్వీస్లో బాగా చేసుకెళ్తున్నారు. ఇక ముందు కూడా ఈ పిఎస్టీ టీం అందరు కలిసి శుభ్రంగా తీసుకెళ్ళాలని, అందుకు మా వంతు సహకారం చేస్తానని, జిల్లాని చేసిన సహకారాన్ని అది కూడా చేస్తానని మేము అందరికీ తెలియపరుస్తున్నాం. లయన్స్ క్లబ్బుల్లో ఆదర్శ లయన్స్ క్లబ్ మా దృష్టిలో ప్రత్యేకంగా సర్వీస్ కార్యక్రమాల్లో బాగా హైలైట్ అవుతూ వచ్చింది. గత 16 సంవత్సరాలుగా ప్రతి పిఎస్టీ టీం కూడాను ఒకళ్ళని మించి ఒకళ్ళు సర్వీస్ కార్యక్రమాల్లో నిర్వర్తిస్తూ వచ్చారు. అదేవిధంగా ఈ సంవత్సరం మన రిటైర్డ్ హెడ్ మాస్టర్ రాజరాజేశ్వరి గారు ప్రెసిడెంట్ గాను, అలాగే జ్యోతిరెడ్డి సెక్రటరీ గాను, మన నాగమణి గారు ట్రెజరర్ గాను ఎన్నుకోవటం ఈ స్త్రీ సమాజానికి తగినటువంటి ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో మన క్లబ్ తరఫున ఇది రెండవ టీం. ఇంకో నూతన కార్యవర్గాన్ని సభ్యుల యొక్కతో సమానంగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరుగుతుంది. ప్రెసిడెంట్గా రాజశ్రీ మేడం గారు, మోరాజ్యోతి గారు సెక్రటరీ గారు, నాగమణి గారు ట్రెజరర్ గాను ఎన్నుకోవడం జరిగింది. వారు చేసే ఆయ్కూడు గ్రామంలో సమాజ సేవ చేయడానికి ఆదర్శ క్లబ్ ముందు ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. వాళ్ళు చక్కని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారు చేసే కార్యక్రమాలకి మా యొక్క తోడ్పాటు ఉంటుంది. అలాగే ఈ కార్యక్రమానికి ఇన్స్టలేషన్ ఆఫీసర్గా చిలుకూరు కృష్ణరాజు గారు ఎల్సీఎఫ్ చైర్పర్సన్గా వస్తున్నారు. అలాగే చీఫ్ గెస్ట్గా శ్రీశాంతి గారు విజయవాడ నుంచి వస్తున్నారు. వాళ్ళు చేసే కార్యక్రమాలు ఎందుకు కోఆపరేషన్గా ఉంటుందని చెప్పి వాళ్ళు చక్కని సమాజ సేవ చేయడానికి ఏ విధంగా చేస్తారనేది లయన్స్ క్లబ్ గురించి వివరణ తెలియజేస్తారు. థ్యాంక్ యూ సార్. క్లబ్ లెవెల్లో కూడా ఏ సంవత్సరం ఆ సంవత్సరం కొత్త టీములు రావటం, కొత్త కార్యక్రమాలు రూపొందించి సమాజంలో సేవకి ఎక్కడా కూడా విరామం లేకుండా మా లైన్స్ రూపొందించిన అన్ని కార్యక్రమాలు కూడా సక్రమంగా చేస్తూ ఉంటాం. అందులో భాగంగానే ఇప్పుడు ఈ క్లబ్బు 16 సంవత్సరాల క్రితం నేను పెట్టడం జరిగింది, ఆదర్శ లయన్స్ క్లబ్బు. అది నాకు చాలా గర్వకారణంగా ఉంది. పేరులోనే పెన్నిది. మరి ఆదర్శ దేంట్లోకైనా ఆదర్శ లయన్స్ క్లబ్ అనేది ఏం చేతనంటే కులాలకి మతాలకి అతీతంగా, కార్యక్రమాలు కూడా అతీతంగా, ఎందుకంటే ఎక్కడ వాంటింగ్ ఉందో అక్కడ మేము ఉన్నాం అని చెప్పే వ్యక్తులే లయన్స్. ఆ లయన్స్లో ప్రత్యేకమైన వ్యక్తులు ఆదర్శ లయన్స్ క్లబ్ సభ్యులు. మరి ఈ క్లబ్కి సారథ్యం వహించడం అంటే మన యొక్క అదృష్టంగా భావించి మన ఎదురుకు వెళ్ళాలి. అంతేకాకుండా లయన్స్ క్లబ్లో ఏ టీము ఎవరు ఎప్పుడు చేసినా వాళ్ళకి ఒక యూనిటీగా మొత్తం సీనియర్స్ అందరూ కూడా అండగా నిలబడి కార్యక్రమాలు డిజైన్ చేయటం. ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా సమాజంలో మాకు ఇంటర్నేషనల్ నుంచి కానీ పైనుంచి కానీ ఎక్కడి నుంచి కూడా డబ్బులు రావండి. అది మా సొంత రూపాయలతోనే మేము రూపొందించుకుని మేము ఇచ్చే కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు అన్నీ కూడా. మరి దానికి ఫైనాన్షియల్గా కూడా మా ఆదర్శ లయన్స్ క్లబ్లో అందరూ కూడా సీనియర్స్ అందరూ కూడా సపోర్ట్ చేస్తూ మరి ప్రత్యేకంగా ఈ 16వ సంవత్సరం
మరి ప్రశాంతి గారు మల్టిపుల్ చైర్మన్, ఆవిడ చీఫ్ గెస్ట్గా రావడం జరుగుతుంది. రేపు సాయంకాలం 5 గంటలకి వి కన్వెన్షన్లో మరి ఒక మల్టిపుల్ చైర్మన్ లేడీ అవడంతో కాకుండా మా క్లబ్లో కూడా ఇది రెండోసారి ఆర్ఎస్ఆ క్లబ్లో పూర్తి పిహెచ్డీలు అందరూ కూడా ఒక లేడీస్తోనే ఒక టీమును రూపొందించి వాళ్ళకి సర్వ విధాలుగా కూడా కోఆపరేట్ చేస్తూ ముందుకు నడిపించారంటే మరి టీం యొక్క గొప్పతనం. ఇంకేదంటే కులాలకి మతాలకి అతీతంగా ప్రతి కార్యక్రమం కూడా ఇన్నోవేటివ్గా ఎగ్జాంపుల్గా వేళ కైలాసంలో ఉపయోగపడుతుందంటే పబ్లిక్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే 24 గంటలు కూడా మనం సర్వీస్ చేస్తున్నాం. ఆ సర్వీసు చేపట్టే వేళ పబ్లిక్లో లైనేజ్ అనేది ఇంకా 10 రెట్లు విలువ గౌరవం అనేది పెరిగింది. మరి అటువంటి ఆదర్శ క్లబ్కి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా నా సైడ్ నుంచి పూర్తి సహాయ సహకారం అందిస్తానని చెప్పి కోరుకుంటూ పత్రికా విలేకరులకు సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మోటుపల్లి శ్రీనివాసరావు గారికి, ఇతర సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, మరి 24-25 సంవత్సరానికి 16వ ఆదర్శ క్లబ్ అధ్యక్షురాలిగా నన్ను ఏర్పాటు చేసినందుకు వారి క్లబ్కి మాత్రం ధన్యవాదాలు తెలియజేస్తూ, సెక్రటరీగా మోరా జ్యోతిరెడ్డి గారిని, అలాగే ట్రెజరర్గా బి నాగమణి గారిని కూడా నాగమణి గారిని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మేము ముగ్గురం కలిసి గతంలో 23-24 సంవత్సరంలో మోటుపల్లి శ్రీనివాసరావు గారు వాళ్ళ టీము, అంతకుముందు కూడా 15 సంవత్సరాల క్రితం గురించి ఆదర్శ క్లబ్ వారు ఏ కార్యక్రమాలన్నీ చేసి డిస్టిక్లోనూ ఇంటర్నేషనల్లోనూ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు చేర్చి ఆదర్శ క్లబ్ని ఒక అత్యున్నతమైనటువంటి ఉన్నతమైన స్థానాన్ని కల్పించారు. అలాగే మేము కూడా వారి యొక్క సహాయ సహకారాలతో మా క్లబ్ని కూడా సామాజిక సేవకి వినియోగిస్తామని, చక్కటి కార్యక్రమాలు చేసి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాము. అలాగే మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారి యొక్క చేంజింగ్ ద వరల్డ్, అలాగే ఆ మార్పు ఏం చేయాలి అనేటువంటి మేక్ ఏ మార్క్ అని చెప్పి 2 స్లోగన్స్ ఇచ్చారు. ఆ రెండింటినీ కూడా సమాజంలో కమ్యూనిటీలో తీసుకొచ్చి మా వంతుగా మేము కృషి చేస్తామని చెప్పి మా ముగ్గురు పిహెచ్డీల తరఫున కూడా ఈ క్లబ్ వారికి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఇచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేపు 9వ తారీఖు సాయంకాలం ఆదివారం 5 గంటలకి పి కన్వెన్షన్ హాల్ ఐబీఎం రోడ్లో ఉంది. దాంట్లో పి శాంతిశ్రీ గారి యొక్క ఆధ్వర్యంలో మల్టిపుల్ చైర్పర్సన్ గారు ఆవిడ యొక్క నిర్వహణలో ఇన్స్టలేషన్ ఫంక్షన్ అటువంటి జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా పత్రికా విలేకరులు ఇక్కడికి వచ్చినటువంటి సభ్యులు అందరూ కూడా వారి కుటుంబ సభ్యులతో విచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసి 8 o'clockకి డిన్నర్ని ఫాలో అవ్వాల్సిందిగా మనఃపూర్వకంగా ప్రార్థిస్తాం. కొత్త కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ సభ్యులందరూ కూడా మోటుపల్లి శ్రీను గారు, కొంట్ల కృష్ణమూర్తి గారు, చెంచయ్య గారు, అదేవిధంగా అహ్మద్ గారు, అనిల్ గారు, రంగారెడ్డి గారు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లయన్స్ క్లబ్ ఆదర్శ లయన్స్ అంటే సేవ చేయాలనే మంచి ఉద్దేశంతో దిగిన కార్యక్రమాలు ఇవి. సమాజంలో ఎక్కడన్నా ఏదైనా అవసరం ఉంది అంటే ముందు మేము ఉన్నాము అని చెప్పి భరోసా ఇవ్వడానికి లయన్స్ అనేది ఎప్పుడూ కూడా ముందే ఉంటుంది. మరి అటువంటి దానిలో మమ్మల్ని ప్రెసిడెంట్గా రాజశ్రీ మేడం గారిని, మరి నన్ను, మరి మణి గారిని ఎంచుకోవడం అనేది మాకు మీ అందరూ ఇచ్చిన అవకాశం. ఈ అవకాశాన్ని ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఆదర్శ లయన్స్ మిత్రులందరూ కూడా రథసారథులుగా మేము నడిపిస్తామని చెప్పి మాకు భరోసా ఇచ్చి, మీ మహిళలందరూ ఉండాలి, మహిళలను కూడా ముందంజలో నడిపించాలి అని చెప్పి మంచి ఉద్దేశంతో మాకు సోదరులందరూ కూడా సహకరించి మమ్మల్ని ముందు నిలబెట్టడం జరిగింది. మరి వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో అనునిత్యం మేము కష్టపడతాము. మా సాయి శక్తులా కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి మీడియా తరపున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీరందరూ కూడా రేపు సాయంత్రం 8 గంటలకల్లా ఈ కార్యక్రమానికి 6 గంటలకల్లా మీరు రావాల్సిందిగా కోరుచు.